నమస్తే. గుడికి వెళ్ళేటప్పుడు తలంటు స్నానం అంటే శిరస్నానం చేసి వెళ్ళాలా లేక సాధారణ స్నానం సరిపోతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానం సందర్భాన్ని బట్టి ఉంటుంది. అయితే తలంటు స్నానం వెనక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు మానసిక రహస్యం దాగి ఉంది. అదేమిటో ఇక్కడ మీకోసం. ఈ తలంటు స్నానంతో శాస్త్రీయ ఆధ్యాత్మిక కోణం ఎట్లా కనెక్టుందో చూడండి. మన పెద్దలు ఏదైనా విశేషమైన పూజలు, పండుగలు లేదా మొక్కులు తీర్చుకునేటప్పుడు తలంటు స్నానం ఖచ్చితంగా చెయ్యాలంటారు. ఎందుకంటే మనిషి శరీరంలో అత్యంత ఉష్ణం ఉండేది తలభాగంలోనే. తలస్నానం చేయడం వల్ల సహస్రార చక్రం అంటే మెదడు చల్లబడుతుంది. దీనివల్ల మనస్సులోని ఆందోళనలు, చికాకులు తగ్గి సాత్విక భావన కలుగుతుంది. దేవుని ముందు నిలబడినప్పుడు మన మనసు నిలకడగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఇక శరీరం మొత్తం శుభ్రపడటం అనేది ఒక నూతన ఆరంభానికి సంకేతం. మన శరీరం ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని అంటే శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసుకుని పరమాత్మ ఉండే రాతి దేవాలయంలోకి ప్రవేశించడం ఒక గౌరవప్రదమైన చర్య. నిత్యం గుడికి వెళ్లేవారు లేదా సాయంత్రం వేళ ఆఫీస్ నుండి వెళ్లేవారు సాధారణ స్నానం అంటే కాళ్ళు చేతులు కడుక్కుని లేదా ఒంటి స్నానం చేసి వెళ్లవచ్చు. దేవుడు కోరుకునేది భావశుద్ధి అంటే మనసు స్వచ్ఛత, కేవలం శరీరశుద్ధి కాదు. ఇది గ్రహించాలి. ఇక రెండవది, ఆధ్యాత్మిక కోణం ఎట్లా దాగి ఉందో ఇక్కడ చూడండి. మీరూహించండి, మీరు చాలా రోజుల తర్వాత మీకు అత్యంత ఇష్టమైన ప్రేమించే వ్యక్తిని కలవడానికి వెళ్తున్నారు. అప్పుడు మీరెలా వెళ్తారు? చిందరవందరగా వెడతారా? లేదు కదా. అత్యంత సుందరంగా, స్వచ్ఛంగా, క్రొత్త ఉత్సాహంతో తయారై వెళ్తారు. గుడికి వెళ్లడం అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఆ జగన్నాటక సూత్రధారిని, మనల్ని కాపాడే తండ్రిని కలవడానికి వెళ్లడం అన్నట్టు. తలంటు స్నానం చేయడం అంటే నా గత ఆలోచనలను, నిన్నటి ఆందోళనలను, నాలోని మలినాన్ని అంటే అహాన్ని నీటితో కడిగేసుకుని ఒక పసిబిడ్డలా స్వచ్ఛమైన మనసుతో నీ ముందు వస్తున్నాను స్వామీ అని చెప్పడం. నీటి ధార తలపై నుండి కారుతున్నప్పుడు నాలోని చెడు ఆలోచనలు కూడా కారిపోవాలి అని భావించడమే నిజమైన స్నానం. దేహశుద్ధికి నీరు, ఆత్మశుద్ధికి సత్యం అని పెద్దలమాట. తల తడిస్తే సరిపోదు, ఆ తేమ గుండెలో అంటే భక్తిలో ఉండాలి. మానవ సంబంధాలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయానికొస్తే, గతాన్ని కడిగేసుకున్నట్లుగా అంటే ఫర్గివ్నెస్. మనం రోజువారీగా శరీరాన్ని, తలను ఎలా కడిగేసుకుంటామో మన బంధువులు, స్నేహితులతో జరిగిన గొడవలను, మనస్పర్ధలను కూడా అలాగే కడిగేసుకోవాలి. పాత ద్వేషాలను మోస్తూ బతకడమంటే స్నానం చేయకుండా మురికిని మోస్తూ తిరగడమే. మనసును తలంటు పోసి శుభ్రం చేసుకున్నప్పుడే బంధాలు బలపడతాయి. దేవుడి దగ్గరికి వెళ్లేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన ఇంటికి వచ్చిన అతిథిని లేదా మనతో ఉండే మనుషులను అంతే గౌరవంగా చూడాలి. బాహ్య సౌందర్యం కంటే ఎదుటివారి పట్ల మనం చూపే స్వచ్ఛమైన ప్రేమ ముఖ్యం. ఒకే రొటీన్ లైఫ్లో బంధాలలో మనసు విసుగు పుట్టిస్తుంది. అప్పుడప్పుడు తలంటు స్నానం శరీరాన్ని రీఫ్రెష్ చేసినట్లు బంధాల్లో కూడా చిన్న చిన్న సర్ప్రైజ్లు, ఆప్యాయమైన పలకరింపులు బంధాన్ని క్రొత్తగా మారుస్తాయి. అందుకే మీకు ఆరోగ్యం కనుక సహకరిస్తే విశేష దినాల్లో తలంటు స్నానం చేసి వెళ్లడం ఉత్తమం. అది మీకొక దైవిక అనుభూతినిస్తుంది. కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా సమయం లేనప్పుడు సాధారణ స్నానం చేసి మనసు అనే పుష్పాన్ని స్వచ్ఛంగా ఆ దేవుని పాదాల దగ్గర పెట్టండి. అది కోటి స్నానాలతో సమానం. సరేనా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? భక్తిలో బాహ్య ఆచారాలు ముఖ్యమా, మానసిక స్థితి ముఖ్యమా? దీనిపై మీ అభిప్రాయం క్రింద ఉన్న కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం జనహిత భక్తి సుధా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.